మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డల అందరికీ సమాధానము కలుగునుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికున్నటువంటి దినములలో ఇద్దరిద్దరుగా తన సేవకు పంపిస్తూ ఉన్నాడండి. పంపిస్తూ వారికి ఒక శ్రేష్టమైన మాట వారికి బోధించాడు. ఆ మాట మనం చదువుకుందాము. మత్తయి సువార్తమానము 10వ అధ్యాయము 8వ వచనము. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితేని ఉచితముగా ఇయ్యుడి. ఆమేన్. చూడండి ప్రియులారా, యేసయ్య తనతో ఉన్నటువంటి శిష్యులతో ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితముగా ఇయ్యుడి. ఏది మనం ఉచితంగా ఇయ్యాలండి? రోగులను స్వస్థపరిచే, దెయ్యములను వెళ్ళగొట్టే, కుష్ఠరోగులను బాగు చేసేది మనము దేవుని వలన పొందుకున్న కృప. ఉచితంగా పొందుకున్నాము. మనమేం డబ్బులు కట్టలేదు. ప్రభు మనల్ని ప్రేమించి ఏమంటే ఉచితంగా ఆయనకు మనకు వరములు ఇచ్చి ఉన్నాడు. మనము ఉచితంగా పొందుకున్నాం. పొందుకున్నటువంటి మనము ఈవిని అపేక్షించి చెప్పకూడదు. ఈవిని అపేక్షించి, ఈవి అనగా నిధులు, ఈవులు అనగా ధనము అపేక్షించి మనము బోధించకూడదు. ఉచితంగా పొందుకున్నాం కాబట్టి ఉచితంగా ఏమని ప్రభు తనతో ఉన్నటువంటి శిష్యులకు ఈ శ్రేష్టమైన మాట చెప్పి ఉన్నారు. ఈ రోజున ఈ వాక్యము కూడా ప్రభు నీకు ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు. నీ దగ్గర ఏ ఈవి కూడా ఆయన ఆశించట్లేదు. మరి మన జీవితంలో ఉచితంగా పొందినటువంటి ఆయన కృప, ఉచితంగా పొందినటువంటి బాగు చేసినటువంటి ఆ దైవ సంబంధమైన స్వస్థత మనము ఉచితముగా అనుగ్రహించాలి. అప్పుడు ప్రభు వలన అనేకులు మేలు పొందిన వారే దేవుని యొక్క ధారాళమైనటువంటి కృపకు వారు పాత్రులుగా ఎంచబడతారు. నా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఉచితమైన కృపకు నిన్ను పాత్రునిగా మలుచునుగాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ రోజున నీ బిడ్డలు కూడా ఉచితముగా పొందుకున్నటువంటి కృప అనుగ్రహించండి. వారి ద్వారా అనేకులు ఉచితముగా స్వస్థపరిచే వరమును, బాగు చేసే వరమును, దయ్యమును వదిలించే వరమును ఉచితముగా వారు అనేకులకు ఇచ్చేటువంటి కృప మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.